ఏంటి సంధ్య, ఏం చేస్తున్నావు? నువ్వు మౌనిక దగ్గరికి రాజేష్ని పంపించడం ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంటి? చూడండి, మౌనిక అప్పుడే ఫోన్ చేస్తుంది. దీని దగ్గర నుంచి కాల్ వస్తుందని నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి తమాషాగా ఉందా? మాటి మాటికి ఫోన్ చేస్తున్నావేంటి? హలో హలో హలో, ఏంటి వాయిస్ పెంచుతున్నావు? ఇప్పుడు వాయిస్ పెంచాల్సింది మేము కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తాను? తిన్నావా పడుకున్నావా అని అడిగి గుడ్ నైట్ చెప్పడానికి కాదు కదా. అసలు మన ఇద్దరి మధ్య అంత ర్యాపో లేనే లేదు. బావ వస్తాడని చెప్పావు, వస్తున్నాడా లేదా? వస్తాడు. వస్తాడు కాదు, ఎప్పుడు వస్తాడనేది ముఖ్యం. బయలుదేరతారు. ఏంటి నొక్కి పలుకుతున్నావు? కోపాన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నావా? కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. లేదంటే నేనే పాల గ్లాస్ తీసుకుని రాజేష్ బావ దగ్గరికి వెళ్తాను. నేను వెళ్తే ఎలాగో వాళ్ళు పోతారు, నేను మిగులుతాను. నోరు జారవంటే చంపేస్తాను. ఏంటమ్మా డిస్కషన్? ఫోన్ ఇవ్వు. హలో సంధ్య, మాకు ఆర్గ్యూ చేసే టైం ఏమాత్రం లేదు, ఆ అవసరం కూడా లేదు. మా అల్లుడు మా ఇంటికి వస్తాడా రాడా? మా కష్టాలు బాధలేవో మేమే పడదామని వింధ్య ఇంటికి వెళ్తుంటే నువ్వే ఆపావు, నువ్వే వెనక్కి తీసుకొచ్చావు. రాజేష్ని నువ్వే ఇంటికి పంపిస్తాను అన్నావు. మేమేవో చాలా ఖర్చు పెట్టి డెకరేషన్ అంతా చేయించుకున్నాం. ముహూర్తం దాటక ముందే రాజేష్ వస్తున్నాడా లేదా? వస్తున్నారు. ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరుతున్నారు. తొందరపడకండి. అయినా నీ కూతురు కంటే నీకే హడావుడి ఎక్కువైనట్టుంది. కాస్త ఓపిక పట్టు. తప్పకుండా సంధ్య. కాకపోతే నాకు నా కూతురికి, ముఖ్యంగా మా సన్నీ గాడికి చిన్న డౌట్. నువ్వు అంత ఈజీగా పంపించే రకం కాదు కదా. ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అలాంటిదేమైనా ఉంటే చెప్పు. ఏ ప్లాను లేదు. మీరు కోరుకున్నట్టే రాజేష్ గారు మీ దగ్గరికే వస్తున్నారు. అనవసరమైన డిస్కషన్ పెట్టుకు. దయచేసి ఫోన్ పెట్టే. సరే సరే, నువ్వు ఎలాంటి కుట్ర లేకుండా పంపిస్తే అంతకంటే సంతోషమే ఉంది. నా కూతురు మా అల్లుడి కోసమే వెయిట్ చేస్తుంది. త్వరగా రమ్మని చెప్పు. బాయ్. నానమ్మా. ఏంటమ్మా? నేను వినేది నిజమేనా? ఈ రోజు నువ్వు పడిపోయావా? భూమి టాబ్లెట్ వేసి నేను సేవ్ చేసిందా? చెప్పు నానమ్మా. చేసిందిలేమ్మా, చేసింది గోరంత సాయం, కానీ కొండంత చెప్తుంది. ఇది నీదాకా తెలిసిందా? ఊరుకో నానమ్మా, ఇంకా నీకు భూమి పైన కోపం తగ్గకపోతే ఎలా? మంచికి మంచి చెప్పాలి, చెడుకి చెడు చెప్పాలి. నేను మాత్రం ఏమన్నాను తల్లి? మంచిగా చెప్పాను కదా. ఏదో దేవుడి దయ వల్ల అలా గడిచిపోయిందిలేమ్మా. నా గురించి కాదు, నీకు సంధ్య మీదైతే కోపం లేదు కదా. సర్లే, ఇవన్నీ వదిలే. హాస్పిటల్ నుంచి నేరుగా ఇక్కడికి రాకుండా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఎలాగో రేపు వెళ్ళిపోతాను కదా, ఇప్పుడు ఎందుకు ఓడిపోయి వెళ్ళిపోవడం? భూమి, చాలా థ్యాంక్స్. నువ్వు కాపాడింది మీ నానమ్మనే కాదు, మా నానమ్మని కూడా. పార్వతి నానమ్మ అంటే నాకు వాణి నానమ్మ కంటే ఎక్కువ. ఈ ఇంట్లో నేను ఇన్నాళ్ళు ఉన్నానంటే దానికి కారణం పార్వతి నానమ్మే. నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్. కళ్ళెదుట మనిషి పడిపోతే చూస్తూ ఎలా వదిలేస్తాను? నేనేదో నాకు తెలిసినంతలో చిన్న సహాయం చేశానంతే. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సరేరా, ఈరోజు నువ్వు నా దగ్గర పడుకుందువు గాని. లేదు సిస్టర్, నువ్వు పైన పడుకో, నేను నేల మీద పడుకుంటాను. అయ్యో పర్లేదులే రా భూమి. ఏదైనా తప్పు చేస్తే మీ అమ్మ చేసింది కానీ నువ్వు కాదు కదా.
రా భూమి. పెద్దింటి బిడ్డలకే ఇంత మంచి మనసు ఉంటుంది. తిట్టినా వాళ్లే, కొట్టినా వాళ్లే, దగ్గరికి తీసుకున్నా వాళ్లే. డబ్బుంటే మాత్రం మర్యాదిస్తారా? ఇలాంటి గుణం ఉంటేనే మర్యాదిస్తారు. అసలు ఆ ఇంట్లో పుట్టాలంటే, ఆ వింధ్య కడుపున పుట్టాలంటే ఎంత అదృష్టం ఉండాలి. ఎన్ని జన్మల పుణ్యమో ఈ బిడ్డ వింధ్య కడుపున పుట్టింది. సంధ్య, నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు. నీ ప్లాన్ ఏంటి? ఇంత అర్ధరాత్రి వేళ రాజేష్ గారిని మౌనికి దగ్గరికి పంపిస్తున్నావు సరే, అక్కడ ఏం చేయబోతున్నావు? మౌనికిని ఎలా ఇరికించబోతున్నావు? రాజేష్ గారు వేసుకున్న షర్ట్ ద్వారా. షర్ట్ ద్వారానా? సంధ్య గారు ఈ షర్ట్ ఎందుకు వేసుకోమన్నారు? అర్థమైంది. ప్లాను ఈ స్పై కెమెరా అన్నమాట. స్పై కెమెరా పెట్టావా? దాంతో ఏం చేయబోతున్నావు? కాస్త ఓపిక పట్టండి, మీకు క్లియర్గా అంతా తెలుస్తుంది. రాజేష్ గారు, సంధ్య గారు, మీ ప్లాను అర్థమైంది. తను నన్ను ఎలా మోసం చేసిందో తన నోటితోని చెప్పించి ఈ కెమెరాలో రికార్డ్ అయ్యేలా చేయాలి. అదే కదా మీ ప్లాను? సూపర్ రాజేష్ గారు, మీరు కరెక్ట్గా గెస్ చేశారు. ఇంకా ఆలస్యం చేయొద్దు, అన్ని విషయాలు తన నోటి నుంచే చెప్పించాలి. మిమ్మల్ని ఎలా మోసం చేసిందో, మీరు ఎలా తన ట్రాప్లో పడేలా చేసిందో తను చెప్పాలి. అప్పుడే వాణి అత్తయ్య, వింధ్య నమ్ముతారు. తను చేసిన మోసం తన నోటితో చెప్తే వింధ్య మిమ్మల్ని తప్పు పట్టదు. వింధ్య కోపం తగ్గడానికి, వాణి గారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈ సాక్ష్యం బలంగా ఉపయోగపడుతుంది. జాగ్రత్త, వాళ్ళసలే గుండెలు తీసిన బంటులు. అర్థమైంది సంధ్య గారు. మీరు చెప్పినట్టే డేటా మొత్తం రికార్డ్ చేసి మీకు కాల్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ధైర్యంగా వెళ్తాను. ఆల్ ది బెస్ట్ రాజేష్ గారు. థ్యాంక్ యూ. ఏమండి, మీ సందేహం తీరిందా? ఇప్పుడు హ్యాపీయేనా? మామూలు హ్యాపీ కాదు. అసలు నా శ్రీమతికి ఇన్ని ఐడియాలు ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఏమండి, ఈ ప్లాన్ సక్సెస్ అయితే వింధ్య రాజేష్ గారిని నమ్ముతుంది కదా? తప్పకుండా నమ్ముతుంది. నువ్వేం కంగారు పడద్దు సంధ్య. చాలా అందంగా ఉన్నాను. నా గ్లామర్ ఏం తగ్గిపోలేదే. ఇది వెంటనే సోషల్ మీడియాలో స్టేటస్గా పెట్టేస్తాను. ఇదేంటి బావ ఫోన్ చేస్తున్నాడు? ఇది కళ నిజమా? హలో బావా. మౌనిక, నేను వచ్చేస్తున్నాను. సంధ్య అంతా నాకు చెప్పింది. నేను మనసు మార్చుకున్నాను. నీ మెడలో తాళి కట్టిన తర్వాత ఇంకా నిన్ను అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. అత్తయ్య పెట్టిన ముహూర్తానికి మన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపించిన తర్వాత ఇంకా నిన్ను విసిగించడం, తాళి కట్టి దూరంగా పెట్టడం కరెక్ట్ కాదు. వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు. అలాగే బావా, నీకోసమే వెయిటింగ్. నువ్వు మాట ఎప్పుడెప్పుడు చెప్తావా అని ఎంతో ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ బావా. ఐ లవ్ యూ బావా. బావా, నీకు నేరుగా పెట్టాల్సినవన్నీ నేను ఫోన్లో పెట్టేస్తున్నాను. త్వరగా వచ్చేసే బావా. నా జీవితంలో ఇలా ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. మొదటిసారి ఇలా నమ్మించాల్సి వస్తుంది. వింధ్య నా నుంచి దూరం కాకుండా కాపాడుకోవడం కోసం, మౌనికని వదిలించుకోవడం కోసం గత్యంతరం లేక ఇలా మాట్లాడుతున్నాను. బావే మనసు మార్చుకుని నా దగ్గరికి వస్తున్నాడు.
ఎంత గుడ్ న్యూస్ ఇది. హా, ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి. మమ్మీ మమ్మీ ఈ కెమెరాతో నన్నెలా మోసం చేసిందో అంతా రికార్డు చేసి వింధ్య ముందు, అమ్మ ముందు, రేపు జడ్జి గారి ముందు కూడా పెట్టి ఇంకో 10 ఏళ్ళు జైలుకు పంపిస్తాను. అప్పుడు గాని దీని పీడ వదులుతుంది. మమ్మీ 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 ఆ, ఆ, మమ్మీ ఏంటే గుడ్ న్యూస్ మమ్మీ. నా కళ్ళు ఇప్పుడు నిజం కాబోతోంది. ఏం జరిగింది? ముందు నీకు స్వీట్ తినిపిస్తాను రా. అబ్బా, స్వీట్ తర్వాత తినొచ్చు కానీ ముందు విషయం ఏంటో చెప్పు. బావా ఫోన్ చేశాడు. నేను ఫోన్లో బావకి ముద్దు కూడా పెట్టేశాను. ఏంటి మమ్మీ అర్థం కావట్లేదా? అలా బ్లాంక్ ఫేస్ పెట్టావేంటి? మీ బావ నీకు ఫోన్ చేయడం ఏంటి, నువ్వు ముద్దు పెట్టడం ఏంటి? బయలుదేరిపోయాడు మమ్మీ. మనసు మార్చుకున్నాడంట. ఇన్నాళ్ళు దూరం పెట్టి తప్పు చేశాను, మెడలో తాళి కట్టాను, జరిగిందేదో జరిగిపోయింది, ఈరోజు కార్యక్రమం జరిపించుకుందాము, నువ్వు రెడీగా ఉండని బావే నాకు చెప్పాడు. ఇలాంటి రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అనుకున్నాను. ఇంత త్వరగా వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మమ్మీ. ఇప్పుడు చూడు, నువ్వు కోరుకున్నట్టుగానే సంవత్సరం తిరక్క ముందే నేను తల్లినవుతాను. నువ్వు నా కొడుక్కి కూతురికి పేర్లు కూడా పెట్టేసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఏంటి మమ్మీ, నేను ఇంత ఆనందంగా ఉంటే నువ్వు సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏదో జరగబోతుంది మౌనిక. ఏదో జరగడం ఏంటి? బావ వస్తే ఇంకొద్దిసేపు ఆగితే నాకు ఫస్ట్ నైట్ జరగబోతుంది. అక్కడే నువ్వు పొరబడుతున్నావు. అసలు రాజేష్ నీకు ఫోన్ చేయడం ఏంటి, వస్తున్నాను సిద్ధంగా ఉండని చెప్పడం ఏంటి? ఇదంతా ఆర్టిఫిషియల్గా అనిపించడం లేదు? మమ్మీ, బావ నన్ను ఇష్టపడుతున్నాడు, మనసు మార్చుకున్నాడు. నా ఆనందాన్ని 10 నిమిషాలు కూడా ఉండనివ్వవా? నీ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకునే వాళ్లలో నేను మొదటిదాన్ని. దీని వెనకాల ఖచ్చితంగా సంధ్య రాజేష్తో కలిసి ఏదో స్కెచ్ వేయబోతుంది. మీ బావ ఇక్కడికి వస్తుంది నిన్ను సంతోషపెట్టడం కోసం కాదు, మళ్ళీ నిన్ను జైలుకు పంపించడానికి. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నన్ను జైలుకు పంపించడానికి వస్తున్నారా? నువ్వు సంధ్యని తక్కువ అంచనా వేశావు. వింధ్యకి చిన్న హాని జరిగిందంటేనే సంధ్య 1000 కిలోమీటర్లైనా పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాంటిది నువ్వు వింధ్య కాపురంలోకి ఎంటర్ అవుతున్నావు అంటే సంధ్య ఊరుకుంటుందా? వింధ్య కోసం సంధ్య ప్రాణాలిస్తుంది, అవసరమైతే ప్రాణాలు తీస్తుంది. రాజేష్ని స్వయంగా పంపించమని సంధ్యకి చెప్పింది మనమే, కానీ తను రాజేష్ని పంపించకుండా ఉండుంటే అప్పుడు సంధ్యని నమ్మేదాన్ని. ఇప్పుడు రాజేష్ వస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో స్కెచ్ వేశారు. అసలు ఆ స్కెచ్ ఏమై ఉంటుంది మమ్మీ? వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాళ్ళ స్కెచ్ల గురించి, ప్లాన్ల గురించి కాదు, సంధ్యని కోలుకోలేని దెబ్బ కొట్టడం గురించి. ఫోన్ తీసి వింధ్య కలుపు. వింధ్యకి ఫోన్ చేస్తే తను సంధ్య వాళ్ళ ప్లాన్ మనకెందుకు చెప్తుంది? పిచ్చి మొహందానా, రాజేష్ మన ఇంటికి వస్తున్నాడని వింధ్యకి తెలియాలి. మమ్మీ, దీనివల్ల నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుంది? అబ్బా, నా కడుపును ఎలా పుట్టావో ఏంటో. ఒక్కోసారి మేధావిలా కనపడతావు, మరోసారి మట్టి బుర్రలా కనిపిస్తావు. వాళ్ళ స్కెచ్ వాళ్లకుంటే మన స్కెచ్ మనకు ఉండాలి కదా. ఇంతకీ అసలు మన స్కెచ్ ఏంటి మమ్మీ? ముందు నువ్వు వింధ్యకి డయల్ చేయి. ఏంటమ్మా వాడు ఎంత డిసప్పాయింట్ చేశాడు? వాడెప్పుడూ అర్థం కాడు. ఆర్డర్ పెట్టుకుని బయట భోజనం తినాల్సి వచ్చింది. సర్లేమ్మా, నెక్స్ట్ వీక్ అయినా బయటికి ప్లాన్ చేద్దాం. నువ్వు పడుకో అమ్మా, గుడ్ నైట్. అవును, ఇంత రాత్రివేళ వెళ్ళాడు, వస్తాడా అమ్మా? వచ్చేస్తారు మావయ్య, పర్లేదు, మీరు వెళ్ళి పడుకోండి. పోనీ మీ అత్తయ్య నీకు తోడుగా పంపించనా అమ్మా? పర్లేదు మావయ్య, మీరు వెళ్ళండి. అను లేదు, వాడు లేడు, ఒక్కదానివే ఎలా ఉంటావమ్మా? నాకు ప్రాబ్లం లేదు మావయ్య, ఒక్కరోజే కదా. మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్ మావయ్య.
ఇదేంటి మౌనిక ఫోన్ చేస్తుంది? ఏయ్, నాకెందుకు ఫోన్ చేశావు? ఏంటి సిస్టర్ అంత కోపంగా ఉన్నావు? మళ్ళీ సంధ్య కూతురు ఎక్కడుందో తెలుసు అని నాకు చెప్పడానికి ఫోన్ చేశావా? నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మీ చీప్ ట్రిక్స్ అన్నీ నాకు తెలుసు. పెట్టే ఫోన్. అయ్యో ఒక్క నిమిషం ఉండు. ఏంటి? రాజేష్ బాబు ఎక్కడున్నాడు? నా మొగుడు గురించి నీకెందుకు? అయ్యో పిచ్చి సిస్టర్, మీ ఆయన నిన్ను మోసం చేస్తున్నాడు. రాజేష్ బాబా నీతో కాకుండా వేరే అమ్మాయితో కూడా తిరుగుతున్నాడు. పళ్ళు రాలగొడతాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే జుట్టు పట్టుకుని నేలకేసి కొడతాను. నువ్వు ఫోన్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటి సోదేదో చెప్తావని. చూడు, నా భర్త ఏంటో నాకు తెలుసు. నువ్వేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అసలు నీతో డిస్కషన్ ఎందుకు? పెట్టే ఫోన్. ఒక్క నిమిషం. రాజేష్ బాబా నా ఇంటికే వస్తున్నాడుగా. ఏం మాట్లాడుతున్నావు? మా ఆయన నీ ఇంటికి ఎందుకు వస్తాడు? ఎందుకు రావడం ఏంటి? ఇప్పటికే చాలా సార్లు వచ్చాడు. రోజు వస్తూనే ఉన్నాడు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నోటికేదొస్తే అది మాట్లాడుతున్నావు. అయినా మీ తల్లి కూతుర్లకి ఎప్పుడు ఇదే పనా? ఏంటమ్మా సంబంధం లేకుండా నన్ను ఆడిపోసుకుంటున్నావు? అరే, నీ భర్త నా కూతురికి పెళ్ళైనా నా కూతురు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంత ప్రేమ ఉన్నోడు నా కూతురు మెడలో తాళే కట్టొచ్చు కదా. నా కూతురికి పెళ్ళైనా సరే అల్లుడు వచ్చాడని వాళ్ళిద్దరిని ఏకాంతంగా ఉంచి నేను బయటకు వెళ్తున్నాను. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ వయసుకు తగ్గ మాటలేనా అవి? ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అసహ్యంగా లేదా నీకు? ఏంటి అసహ్యం అసహ్యం అంటావు? నీ భర్త చేసే పనులు అసహ్యంగా లేవా? నా కూతురికి పెళ్ళయింది, నీ కూతురికి పెళ్ళయింది అనే లాజిక్లన్నీ పక్కన పెట్టు. ఇంత రాత్రి వేళ నీ భర్త నీ ఇంట్లో లేడు. రాజేష్ లేడన్న విషయం నీకు తెలుసు, కానీ మరి నాకెలా తెలిసింది? ఎందుకంటే ఈరోజు రాజేష్ మా ఇంటికే వస్తున్నాడు కాబట్టి. తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని మౌనికని రెడీగా ఉండమని చెప్పాడు కాబట్టి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. కావాలంటే మౌనిక ఇప్పుడు రెడీ అయి ఉన్న సెల్ఫీ నీకు పంపిస్తుంది. అప్పటికీ నీకు నమ్మకం లేకపోతే కాసేపట్లో రాజేష్ వస్తాడు, చూసుకో. ఇంతకు మించి నీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నమ్మితే సంతోషం, నమ్మకపోతే మహా సంతోషం. ఎందుకంటే నా కూతురి కళ నెరవేరింది కాబట్టి. బావా బావా అని ఇన్నాళ్ళది ఎంతగానో ఆరాటపడింది. ఇప్పుడు ఆ బావే తనని ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఆ బావే వింధ్య వద్దు మౌనిక ముద్దు అని ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి. అయినా ఈ విషయం నీకెందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు కాకపోయినా రేపైనా నీకు తెలియాలి కాబట్టి. నిన్ను నీ భర్త మోసం చేస్తున్నాడు, కానీ నా కూతురు నేను మోసం చెయ్యట్లేదు అని నీకు చెప్పడం కోసమే ఫోన్ చేశాం. నువ్వు మళ్ళీ ఫోన్ చేసినా మేము ఆన్సర్ చేసే పరిస్థితుల్లో లేము. మా అల్లుడు బయలుదేరి వస్తున్నాడు. టైం అవుతుంది. బాయ్. నువ్వు సూపర్ మమ్మీ, భలే ఝలకిచ్చావు. మమ్మీ, రాజేష్ బాబు ఇక్కడికి వస్తున్నాడని చెప్పి వింధ్యతో చెప్పావు కదా, తను ఫస్ట్ నైట్ ఆపేస్తుందేమో, మనతో గొడవ పడుతుందేమో. అసలే వింధ్యకి ఆవేశం ఎక్కువ. అనుమానం అనే అగ్గిపుల్ల గీసి వదిలేశాం. ఈ రాత్రికి నిద్రేపోదు. సంధ్య ఏదో అనుకుంటుంది కదా, సంధ్యకి చెక్ పెట్టడానికి ఎత్తుకి పై ఎత్తు వేశా. లేదంటే తెలివిగా రాజేష్తో ఫోన్ చేయించి నేను మనసు మార్చుకున్నాను అని నీ మీద ప్రేమ చూపిస్తాడా? సంధ్య మాటలు విని అలా చెప్తాడా? రాని. ఇప్పుడు రాజేషే కాదు, వెనక నుంచి వింధ్య కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది.
నీ భర్త నా కూతురికి పెళ్ళైనా నా కూతురు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఏంటి ఇలా మాట్లాడుతుంది రాధిక? నా భర్త మౌనిక దగ్గరికి వెళ్ళడం ఏంటి? చిచి, అసలు ఆ ఊహ అసహ్యంగా ఉంది. ఆయన ఎందుకు అక్కడికి వెళ్తారు? వాళ్ళేదో చీకట్లో బాణం వేస్తున్నారు. నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వకుండా నా కాపురంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. హం, నేను వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటాను? అస్సలు పట్టించుకోను. ఆ మౌనిక ఫోన్ ఎత్తడమే నా పిచ్చితనం. అవును, పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిందే లేదు. మరి ఇలా సడన్గా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అన్నారు, పైగా పార్టీ అన్నారు. ఈయనంతకు ముందెప్పుడు ఇలా చేయలేదే. అసలు ఎందుకు వెళ్ళినట్టు? చచ్చా, ఈ మౌనిక రాధికల వల్ల నేను డిస్టర్బ్ అయ్యి నా భర్త మీద నాకు అనుమానం స్టార్ట్ అయింది. నేను వాళ్ళ మాటలు నమ్మకూడదు. నా భర్త శ్రీరామచంద్రుడు, పరాయి ఆడదాని వంక అస్సలు చూడడు. వీళ్ళేదో నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. నేనేమాత్రం డైవర్ట్ అవను, అంతే. బావా, నీకోసమే జ్యూస్ తీసుకొచ్చాను, తాగు. జ్యూస్ సంగతి తర్వాత. అసలు మన పెళ్లి ఎలా జరిగింది? ఆ రోజు ఏం జరిగింది? దయచేసి చెప్పవా? అయినా ఇప్పుడు ఎవరి కోసం చెప్పాలి? ఎందుకోసం చెప్పాలి?